హలో ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు? నా పేరు శ్రీరాములు. ఈ వీడియోలో మనం ఒడిశా రాష్ట్రంలోని కోనార్క్ సూర్య దేవాలయం గురించి తెలుసుకోబోతున్నాం. కోనార్క్ సూర్య దేవాలయం రాతిపై చెక్కిన అద్భుత కావ్యం. భారతీయ శిల్పకళా వైభవానికి, ప్రాచీన ఇంజనీరింగ్ నైపుణ్యానికి తలమానికం ఒడిషాలోని కోనార్క్ సూర్య దేవాలయం. ఈ క్షేత్రాన్ని ఇటీవల నేను సందర్శించడం జరిగింది. విశాలమైన మైదాన ప్రాంతంలో ఆకాశమే హద్దుగా నిలిచిన ఈ అద్భుత కట్టడం ప్రస్తుతం భారత పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది. ఆలయ ప్రాంగణంలో భారీ రాతి ఏనుగుల విగ్రహాలు గంభీరంగా దర్శనమిస్తాయి. ఈ దేవాలయ పురాతన చరిత్రను, ఇక్కడి కట్టడాల వెనుక ఉన్న పరమార్థాన్ని వివరించే మ్యూజియం కూడా ఇక్కడే ఉంది. చరిత్ర ప్రేమికులకు, కళాకారులకు ఇదొక గొప్ప విజ్ఞాన భాండాగారం. ఇక్కడ నన్ను బాగా ఆకట్టుకున్న మరో విషయం ఇక్కడి సోలార్ ప్యానెల్స్. వీటిని చెట్ల ఆకృతిలో సోలార్ ట్రీస్ ఎంతో సృజనాత్మకతతో అమర్చారు. సూర్య దేవాలయం వద్ద సూర్యరశ్మితోనే విద్యుత్తును తయారు చేయడం నిజంగా ఎంతో ఇన్నోవేటివ్ ఆలోచన. కోణార్క్ సూర్యదేవాలయ ముఖద్వారం వద్దకు రాగానే ఆ కట్టడంలోని వైభవం మనకు అర్థమవుతుంది. దేశ విదేశాల నుండి వచ్చే పర్యాటకులతో ఈ ప్రాంతం నిరంతరం కిటకిటలాడుతూనే ఉంటుంది. మన దేశ వారసత్వ సంపదగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈ ఆలయ విశేషాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. కళాఖండాల గని. ఈ దేవాలయం కేవలం రాళ్లతో నిర్మించిన కట్టడం కాదు, ఇది రాతిపై చెక్కిన ఒక అద్భుత కావ్యం. ఇక్కడి గోడలపై మనకు కనిపించే రిలీఫ్ మ్యూరల్ స్కల్ప్చర్స్ ఆనాటి నాగరికతను కళ్లకు కడతాయి. అతి చిన్న శిల్పాల్లో కూడా అప్పటి ప్రజల జీవనశైలిని, సాంఘిక పరిస్థితులను శిల్పులు ఎంతో నిశితంగా చెక్కారు. ఒకే రాతిపై వేల ఏళ్లనాటి చరిత్రను నిక్షిప్తం చేసిన తీరు మనల్ని అబ్బురపరుస్తుంది.
నా పర్యటన రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ RIE భువనేశ్వర్ ఆధ్వర్యంలో జరిగిన జాతీయ స్థాయి ఆర్ట్ ఎడ్యుకేషన్ మెథడాలజీ పోటీల నిమిత్తం నేనిక్కడికి రావడం జరిగింది. నాతో పాటు వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన ఉపాధ్యాయ మిత్రులు, ముఖ్యంగా లద్దాఖ్ ప్రాంతానికి చెందిన మిత్రులతో కలిసి ఈ శిల్పకళా వైభవాన్ని వీక్షించడం ఒక మర్చిపోలేని అనుభూతి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రథచక్రాలు. కోణార్క్ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఆ భారీ రథచక్రాలే. ఈ ఆలయం ఒక భారీ రథం ఆకారంలో నిర్మించబడింది. 7 గుర్రాలు ఈ రథాన్ని లాగుతున్నట్లుగా మలిచిన తీరు అద్భుతం. ఈ రథచక్రాలు కేవలం అలంకారప్రాయం కాదు, వీటి వెనుక నిశితమైన గణిత సూత్రాలు, ఖగోళ శాస్త్ర రహస్యాలు దాగి ఉన్నాయి. ఇవి భారతీయ కళా వైభవాన్ని ప్రపంచపటంలో సగర్వంగా నిలబెట్టాయి.
శిల్పకళా చాతుర్యం మరియు సెక్స్ ఎడ్యుకేషన్. మన పూర్వీకులు రాతికి జీవం పోశారు అనడానికి ఈ ఆలయమే నిదర్శనం. ఇక్కడి శిల్పాలలో ఆనాటి మానవుల జీవనశైలి, వస్త్రధారణే కాకుండా ధర్మార్థ కామ మోక్షాలనే చతుర్విధ పురుషార్థాలను ప్రతిబింబించారు. ముఖ్యంగా కామశాస్త్రానికి సంబంధించిన శిల్పాలు శృంగార ప్రాధాన్యతను, వైవాహిక జీవితం పట్ల అవగాహనను కల్పిస్తాయి. నేడు మనం మాట్లాడుకుంటున్న సెక్స్ ఎడ్యుకేషన్ను ఆనాడే శిల్పాల రూపంలో అందించిన మన ప్రాచీనుల దూరదృష్టి ప్రశంసనీయం. సూర్యభగవానుడి దివ్యమంగళ స్వరూపం బ్లాక్ పగోడాగా పిలువబడే ఈ నల్లరాతి కట్టడం, చుట్టూ ఉన్న పచ్చటి ఉద్యానవనం మనసుకి ఎంతో ప్రశాంతతనిస్తాయి. ఒక కళాకారుడిగా ఈ దేవాలయాన్ని పూర్తిగా చూడటానికి ఒకరోజు సమయం ఏమాత్రం సరిపోదు. అందుకే సాధ్యమైనంతవరకు ప్రతి అణువును నా కెమెరాలో బంధించి మీకోసం అందిస్తున్నాను. గతంలో తాజ్ మహల్ వంటి కట్టడాలను చూపించినట్లే ఈ వీడియో ద్వారా కోణార్క్ విశేషాలను మీ ముందుకు తెస్తున్నాను. మన దేశ వారసత్వ సంపదను కాపాడుకోవడం మనందరి బాధ్యత. భావితరాలకు మన గొప్పతనాన్ని చాటిచెప్పే ఇలాంటి కట్టడాలను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారైనా సందర్శించాలని కోరుకుంటున్నాను.
చూశారుగా, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మరియు క్రియేటివ్ వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మీరిచ్చే ప్రతి లైక్, ప్రతి కామెంట్ నేను మరిన్ని మంచి వీడియోలు చేయడానికి నాకు కొండంత బలాన్ని ఇస్తాయి. మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ మీ శ్రీరాములు. జై హింద్.